వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఫెయిల్ అయితే ఆగిపోదు జీవితం. ఇంటర్ విద్యార్థులకు కౌన్సిలింగ్. టెలిమానస్తో ఆత్మస్థైర్యం నింపుతున్న నిపుణులు. అన్ని పరీక్షలంటే మీకు ఎందుకంత భయమో తెలుసా? ఇంటర్మీడియట్ 10th కానీ ఏడాదంతా చదివింది కొంత అర్థం కావడం, పాఠాలు పూర్తిగా చదవకపోవడం, పరీక్షలు ఎలా రాయాలన్న భావన పెరిగి పెద్దదై భయంగా మారుతుంది. భయాన్ని పక్కన పెట్టండి. మీకు ఎంత తెలుసో అన్ని ప్రశ్నలకే సమాధానాలు రాయండి. ఫెయిల్ అయితే అక్కడికి జీవితం ఆగిపోదు అంటూ మానసిక నిపుణులు, వైద్యులు అందరి 10th ఇంటర్ విద్యార్థులకు ధైర్యం చెప్తున్నారు. మానసికంగా కుంగిపోయే విద్యార్థులకు ఇంటర్ బోర్డు అధికారులు 3 జిల్లాల్లోని అన్ని జిల్లాలకు సంబంధించింది పాఠాలు అర్థం చేసుకుంటే సరిపోతుంది. పరీక్షల్లో పాస్ అవ్వాలంటే పాఠాలు అర్థం చేసుకుంటే చాలని 24 గంటలు చదవాల్సిన అవసరం లేదని మానసిక నిపుణులు, ఉపాధ్యాయులు చెప్తున్నారు. పరీక్షల టైం టేబుల్ ఆధారంగా ప్రణాళికను రూపొందించుకొని ఆ ప్రకారం చదివితే 90% మార్కులు సాధించవచ్చు. ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, కామర్స్ చదువుకోవాలి. సాయంత్రం 7 నుంచి 10 వరకు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రతి విద్యార్థికి ఒకటి రెండు సబ్జెక్టులపై ఇష్టం ఉంటుంది. వాటిని వేగంగా చదివేస్తే మిగిలిన వాటికి సమయం ఉంటుంది. చదవని పాఠాల నుంచి ప్రశ్నలు వస్తే ఎలాగంటూ భయపడుతూ పరీక్షకు వెళ్తారు. ఆ భయం వల్ల తెలిసిన ప్రశ్నలకు కూడా సమాధానం సరిగ్గా రాయలేరు. అర్ధరాత్రి వరకు చదవాలనే భావన కొంతమందిలో ఉంది. ఉదయమే మెదడు చురుగ్గా, తార్కికంగా ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. టెలిమానస్ పేరుతో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్లు ఇవి ఉన్నాయి. 14416 1800 891 4416 అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నంబర్లకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే మానసిక స్థైర్యాన్ని పెంపొందించే సూత్రాలు, చిట్కాలను నిపుణులు ఫోన్ ద్వారా వినిపిస్తారు. మంచిగా క్లియర్గా వివరిస్తారు. ఏం భయపడకండి, హ్యాపీగా ఎగ్జామ్స్ రాసేయండి. 10th అయినా ఏవైనా సరే అకాడమిక్స్. చాలామంది పిల్లలు చనిపోతున్నారు, మాతోటి అయితే లేదు మమ్మీ డాడీ అని. టెలిమానస్ హెల్ప్ లైన్, అబస్ ఎక్స్పర్ట్స్ అడ్వైజర్ ఇన్స్టిట్యూట్స్ టు అపాయింట్ కౌన్సిలర్. డోంట్ స్ట్రెస్, గెట్ హెల్ప్. సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్స్ ఇవి ఉన్నాయి. హైదరాబాద్ నంబర్లు: రోష్ని సూసైడ్ ప్రివెన్షన్, ఎయిమ్స్ బీబీనగర్, టిస్ స్కూల్ ఎకాలజీ. ఇవి ఏ సమస్య ఉన్నా ఈ హెల్ప్ లైన్లు ఉన్నాయి. ఈ నంబర్లు నోట్ డౌన్ చేసుకోండి. హ్యాపీగా రాయండి. మీకు వచ్చింది రాయండి, తర్వాత ఎలాగో బెస్ట్ వస్తుంది. లేదు అని అంటే కూడా మరోసారి రాసుకోవచ్చు. అంతకుమించి ఎగ్జామ్స్ రాసి పాస్ అయితేనే లైఫ్ ఉంటుంది అనేది ఏం లేదు. ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అయినా ఫెయిల్ అయినా ఒక్కటే తీరు తీసుకోవాలి. పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఒకటికి 10 సార్లు రాసుకోవచ్చు, కానీ మీ పిల్లలు పోతే మళ్ళీ తిరిగి రారు. ఈ విషయాన్ని గమనించారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.